TR10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మొరంచపల్లి వాగులో వరదలపై NDRF ఆదేశాలతో మాక్ డ్రిల్. మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4కు నారా బ్రాహ్మణి శ్రీకారం. వరంగల్ జిల్లా నర్సంపేటలోని గిరిజన బాలుర పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సత్యశారద. బంగారుపేటలో వృద్ధులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ చేసిన విశ్రాంత ఉద్యోగుల సంఘం. జోయ్ లుకాస్ గోల్డ్ షోరూంలో ప్రతిభావంత విద్యార్థులకు ప్రశంస పత్రాల ప్రదానం. ఇక వివరాల్లోకి వెళ్తే, మొరంచపల్లి వాగులో వరదలపై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్. భూపాలపల్లి జిల్లా పరిధిలోని మొరంచపల్లి వాగులో వరదలు సంభవించిన సందర్భంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, సహాయక చర్యలపై ప్రజలకు మరియు సిబ్బందికి అవగాహన కల్పించే ఉద్దేశంతో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ను SDRF రెస్క్యూ బృందాలు, ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖల అధికారుల సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు తెలియజేస్తూ మాక్ ఎక్సర్సైజ్ ప్రారంభం. సమ్మయ్య నగర్లో నిర్వహిస్తున్న మాక్ ఎక్సర్సైజ్లో భాగంగా వరదల సమయంలో చేపడుతున్న SDRF బృందాలు చేపట్టిన సహాయక చర్యలను పరిశీలించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ కమిషనర్ చాహద్ బాద్ పాయి, ఇతర అధికారులు. వరంగల్ జిల్లా సంగెం మండలం గొల్లపల్లి సర్పంచ్ కన్నబోయిన సంధ్యాస్వామి, ఉప సర్పంచ్ ఎల్లబోయిన లింగామూర్తి, 1వ వార్డు సిరబోయిన సారమ్మ, 2వ వార్డు వేల్పుల నవ్య, 3వ వార్డు దాసరి రాకేష్, 4వ వార్డు బండబోయిన రాజు, 6వ వార్డు వేల్పుల సంగీత, 7వ వార్డు బాబు మల్లేష్, 8వ వార్డు దాసరి రేణుక గార్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
కుండ అయితే మళ్ళీ పట్టుకోరుగా గ్రామ పంచాయతీ సర్పంచ్ నైనా శ్రీమతి కన్నెబోయిన సంజయ్ గారు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదను భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్నైనా 5వ వార్డు మెంబర్ శ్రీ ఎల్లబోయిన లింగమూర్తి గారు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించడాన్ని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాం. పంచాయతీ వార్డు సభ్యునైనా బండమైన రాజ్ కుమార్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. సంజయ్ గారికి, మన ఉప సర్పంచ్ ఎల్లబోయిన లింగమూర్తి, అట్లనే మన వార్డు మెంబర్లందరికీ పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసిన మన గ్రామ ప్రజలకి, మన గ్రామ పార్టీ అధ్యక్షులు సమ్మయ్య గారికి, మన బాబు కొమ్మాల్ గారికి, మన మాజీ ఎంపీటీసీ ఎల్లబోయిన స్వామి గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరున మల్లేష్ మాజీ సర్పంచ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పటి నుండి మన గొల్లపల్లె గ్రామ పంచాయతీలో ఏది జరిగినా ప్రతి ఒక్కటి మీ ముందు ఉంచి ప్రజల ముందు తెచ్చి పని చేయించడానికి నేను ముందు ఉండి కృషి చేస్తున్నామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏం పనులు కావాలన్నా మనం ఈ కాంచిన అందరి సహకారంతో, మన వార్డు మెంబర్లు కానీ మన ఊరు గ్రామస్తులు కానీ అందరి సహకారంతో ముందు జరుపుకోవడానికి కృషి చేయాలని కూడా మీకు అందరినీ వేడుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ అందరికీ. గొల్లపల్లె గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు. గ్రామ పంచాయతీ ఎన్నికైన సర్పంచ్ కనబోయిన సంధ్య గారు, దేవుడు స్వామి గారు, మాజీ ఎంపీటీసీ ఎలవైన స్వామి గారు, బాబు కొమ్మాల్ గారు, గొడుగు సమ్మయ్య గ్రామ పంచాయతీ అధ్యక్షుడు గారు, మా పంచాయత్ సెక్రటరీ గారు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఇంతకుముందుకు మాజీ సర్పంచ్ సార్, మల్లేశం నా పేరు, ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ వాళ్ళు. అయితే ఏ మీటింగ్ అయినా ఇప్పుడు ఇదివరదాకా సార్ చెప్పిండు, ప్రతి నెల వార్డు మీటింగ్ ఉంటుంది, 2 నెలలకు ఒకసారి
గ్రామ సభ మీటింగ్ ఉంటుంది. వార్డు మీటింగ్ లో వార్డు సభ్యులు ప్లస్ సర్పంచ్ గారు చర్చించుకున్నాక 2 నెలలకోసారి మన గ్రామ ప్రజలందరూ స్టేజ్ మీద ఎవరైనా మాట్లాడవచ్చు. ఈ పని కావాలని సహకరించాలి. గొల్లపల్లె నూతన సర్పంచ్గా ఎన్నికైనటువంటి కన్నెవేన సంధ్యా స్వామి గారికి మరియు మన గ్రామ ఉప సర్పంచ్ ఎల్లవేన లింగమూర్తి గారికి మరియు మిగతా వార్డు మెంబర్లందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా కార్యదర్శి గారికి, మరి మా గొల్లపల్లె గ్రామ మాజీ సర్పంచ్ మేరు మల్లేశం గారికి, ఉమ్మడి మొండ్రై గ్రామ ఉప సర్పంచ్ కుల పెద్ద మనిషి బాబు కొమ్మాల్ గారికి, గ్రామ పార్టీ అధ్యక్షుడు గొడుగు సమ్మయ్య గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. నూతనంగా ఎన్నుకోబడిన మన సర్పంచ్ గారికి మన ప్రజల సహాయ సహకారాలు అందిస్తూ ఏ పనిలోనైనా మనకు ఏది అవసరం ఉన్నదో దాన్ని ముందుగా గ్రామ సభ పెట్టే ముందు మనందరం చర్చించుకొని సర్పంచ్ గారికి ఇగో ఈ పనులు మాకు అవసరం ఉన్నవి, ఈ వాడకు వాటర్ వస్తలేదు, లేక ఈ వాడకు లైట్ వస్తలేదు కరెంటు స్తంభానికి అని ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్న సర్పంచ్ గారికి కానీ ఉప సర్పంచ్కి కానీ ఆ యొక్క వార్డు మెంబర్ కానీ తెలియపరుస్తూ మనము అందరం కలిసి కట్టుకుంటే మన గ్రామ పంచాయతీని వీరి ఆధీనంలో ఆదర్శ గ్రామంగా ముందుకు తీసుకెళ్తారని, మన యొక్క గొల్లపల్లె గ్రామాన్ని మన వరంగల్ జిల్లాలోనే కాదు మన రాష్ట్రంలోనే ముందంజలో ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క మన ఒక కులం వాళ్ళం, సరే ఒక 2-3 కుటుంబాలు ముదిరాజు వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు, అందరం ఒక అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నాం. ఇదే ఐక్యతతోని ఈ గ్రామ పంచాయతీని సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ రోజు నుండి అన్ని మీకు శుభదినాలే. మీకు ఎలాంటి సమస్య వచ్చినా గ్రామం తరఫున మేము కొంతమంది లీడర్స్ ఉన్నాము, మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. మీరు ఏ పని కావాలన్నా మీరు చర్చించుకోండి. మీతోని మేము కూడా ఈ గ్రామ ప్రజల తరఫున మీకు తోడై మీ ముందుకు వచ్చి అన్ని పనులలో సహకరిస్తామని తెలియజేస్తూ ఈ ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. గొల్లపల్లి గ్రామ 6వ వార్డు మెంబర్గా నన్ను ఎన్నుకున్నందుకు గొల్లపల్లి గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. మరియు మాజీ నాయకులు మరియు మాజీ ఎంపీటీసీ మరియు మాజీ సర్పంచ్ వారికి అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు. ఈరోజు పదవి స్వీకరణ చేస్తున్న నూతన సర్పంచ్ సంధ్యక్క గారికి మరియు ఉప సర్పంచ్ మరియు నాతోటి వార్డు సభ్యులందరికీ ఇవే నా శుభాకాంక్షలు. గొల్లపల్లె గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపించిన గొల్లపల్లె గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు, మాజీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే గొల్లపల్లె గ్రామ అభివృద్ధికి నా వంతు సహకారం చేస్తున్నాను. నా తోటి బాధ్యతలు స్వీకరించిన ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారం. పెద్దపల్లి బొంపల్లి గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం జరిగిన అనంతరం మాట్లాడిన బొంపల్లి గ్రామ సర్పంచ్ దాడి మౌనిక సంతోష్. స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ వచ్చిన ఆర్ఐ గారికి మరియు మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మన సర్పంచ్ గారిని కావచ్చు, ఇతర వార్డు మెంబర్ సభ్యులు కావచ్చు, అందరినీ ఒక అఖండమైన మెజార్టీతో గెలిపించినటువంటి మన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎప్పుడు ఏమి చెప్తారంటే మన భారతదేశంలో యువత రాజకీయాలకి రావాలని ఎప్పుడు వారిని యువతను ఎంకరేజ్ చేస్తుంటారు. దానికి అనుగుణంగా ఈ రోజు మన బొంపల్లి గ్రామ పంచాయతీలో చూసినట్టయితే 8 to 90% మొత్తం కూడా యువత ఈ రోజు మనం గెలవడం జరిగినది. అలాగే మన గ్రామ పంచాయతీలోని ప్రజలకు తెలియజేయనది ఏమంటే ఏ సమస్య వచ్చినా అందరం ఒకరికొకరి సహకారంతో కలిసిమెలిసి ప్రతి సమస్య మీద మనం
డిస్కషన్ చేసుకుని దాన్ని పరిష్కరించుకోవాలి తప్ప కుట్రలు కుతంత్రాలు కాకుండా మేము గెలిచినాం మీరు ఓడిపోయారని కాకుండా రాజ్యాంగంలో ఎంతమంది పోటీ చేసినా ఓటర్ మహాశయులు ఒకరికే అవకాశం ఇస్తారు. ఆ తీర్పును మనం అంగీకరించాలి. అంతేగాని నేను ఓడిపోయినా మీరు ఓడిపోయారు అని చెప్పి కుట్రలు కుతంత్రాలు చేయకుండా గ్రామ అభివృద్ధిని అడ్డుకోకుండా డిస్టర్బ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు పమ్మాల రాజా గారు చెప్పినట్టు నిన్న మేము గ్రామ పంచాయత్ సెక్రటరీతో కూడా దాన్ని చెప్పడం జరిగినది. ఎంపీ ల్యాడ్స్ కానీ ఎమ్మెల్సీ ల్యాడ్స్ గురించి దాన్ని ఒక ప్లానింగ్ చేయమని చెప్పినాము. ఎక్స్పెక్టేషన్ చేస్తే దాన్ని ఎంపీ ల్యాడ్స్ కింద కావచ్చు లేకుంటే ఎమ్మెల్సీ ల్యాడ్స్ కింద కావచ్చు దాన్ని కంప్లీట్ ఈ 5 సంవత్సరాల్లో కంపల్సరీగా ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే మేరపల్లి బొంపల్లి డివైడ్ చేస్తూ ఆ కట్టుగాలం ఒకటే ఉన్నది, మన మెయిన్ రోడ్ నుండి రావడానికి ఇబ్బంది అవుతుంది. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తే బొంపల్లి మేరపల్లి తారతమ్యాలు లేకుండా కనెక్టివిటీ పెరిగి అందరం అన్నదమ్ములే కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దానికి ఈ 5 సంవత్సరాల్లో కంపల్సరీగా ఆ బ్రిడ్జిని పూర్తి చేసి నేను ఈ మన బొంపల్లి మేరపల్లి తేడా లేకుండా కనెక్టివిటీ ఇస్తానని నేను అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే గ్రామంలో జరుగుతున్న ప్రతి విషయంలో వార్డు మెంబర్లు అందరూ కలిసిమెలిసిగా ఒక ఏదైనా కానీ పరిష్కరించుకోవాలి తప్ప ఎలాంటి అజేయకుండా ఒక అన్నదమ్ములుగా మనం కలిసి పనిచేద్దామని నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ గారికి కావచ్చు, పాలక వర్గానికి కావచ్చు, స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, ధన్యవాదాలు. జనవరి 5, 6, 7 తేదీలలో వరంగల్లో జరిగే PDSU తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి. మంచిర్యాల జిల్లా చిన్నూరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వరంగల్లో జనవరి 5, 6, 7 తేదీలలో జరిగే PDSU 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షులు పి సికిందర్ మాట్లాడారు. కేంద్రంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ ముందు విద్యార్థులతో కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీలో వేల మంది విద్యార్థులు చదువుతున్న ఇప్పటి వరకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. గత ప్రభుత్వం మాదిరిలాగానే అసెంబ్లీలో మాట ఇచ్చి తప్పకుండా ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని PDS విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థుల పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు పరిష్కరించాలని మేము PDS విద్యార్థి సంఘంగా గత 3 సంవత్సరాలుగా మేము ప్రభుత్వం పైన నిరసన తెలియజేస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు చెన్నూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే గర్ల్స్ హాస్టల్ లేకపోవడం వల్ల మహిళా విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు స్థానిక చెన్నూరు ఎమ్మెల్యే ఉండి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు వెంటనే స్పందించి చెన్నూరుకు SC గర్ల్స్ హాస్టల్ వెంటనే ఏర్పాటు చేయాలని మేము PDS విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జన్ను రేజింగ్ స్టార్స్ ఆధ్వర్యంలో పోచమ్మ మైదాన్ నుండి 22వ డివిజన్ సభ్యులందరూ కలిసి క్రిస్మస్ పండుగ ముందు కార్యక్రమం చేయాలని తలంచి కొత్తగా స్టార్ట్ పెట్టడం జరిగింది. అలాగే జన్ను రేజింగ్ స్టార్స్ సభ్యులందరూ కలిసి కేక్ కట్ చేసి ముందస్తుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బెటర్ చేతులు లేపండి. ఈరోజు పోచమ్మ మైదాన్ చన్ను షైనింగ్ స్టార్ ఆధ్వర్యంలో పోచమ్మ మైదానం నుండి అందరము సభ్యులం కలిసి ముందు క్రిస్మస్ పండుగ ముందుకు మేము ఒక కార్యక్రమం చేయాలని తలంచి
ఈ రోజు నుండి కొత్తగా మేము స్టార్ పెట్టడం జరిగింది. ఆ స్టార్ చేయించి ఈరోజు క్రిస్మస్ పండుగను ముందుగా మేము తెలియపరుస్తున్నాము. మా ఆధ్వర్యంలో ఇది జరిగింది పండుగ లెక్క. ఇది ముందుగా మేము క్రిస్మస్ పండుగను తెలియజేస్తూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఈరోజు 22 డివిజన్ పోచం మైదాన్ నుండి చందు షైనింగ్ స్టార్స్ గ్రూప్లో అందరం కలిసి ఈ అడ్వాన్స్ క్రిస్మస్ సందర్భంగా, అడ్వాన్స్ పండుగ సందర్భంగా మీ అందరం ఇక్కడ జమై జీసస్ క్రైస్ట్ను ఆయన మహిమపరచుటకు ఆయనను ఉద్దేశించి జీసస్ క్రైస్ట్ పాపల నిమిత్తము 2000 సంవత్సరాల క్రితము మన లోకానికి వచ్చి అందరి పాపాలను క్షమించి ఆయన అందరినీ ఉజ్జీవంగా భయంకరంగా చేసినందుకు ఆయనకు ఎన్నో విధాలుగా థ్యాంక్స్ చెప్తూ ఈ క్రిస్మస్ సందర్భం ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ సంబరాల్లో పాల్గొని అందరూ క్రిస్మస్ని సేవించి ఆయన ఆరాధించాలని కోరుతున్నాము. వరంగల్ జిల్లా చెన్నరావుపేట గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి ఎన్నికైంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉప సర్పంచ్ బొంత శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు డీజేలో పాట పెట్టారు. ఇంతలో కాంగ్రెస్ కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటా పెరిగి కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కాంగ్రెస్ కార్యకర్త వనపర్తి శోభన్ తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను పంపించారు. అనంతరం చెన్నరావుపేట ఎంపీడీఓ వెంకట శివానంద్, సర్పంచ్, మిగతా వార్డుల సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించి ప్రమాణం చేయించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం ముమ్మిడివరం సర్పంచ్గా నాలం వీరస్వామి, ఉప సర్పంచ్ పామ్నూరి అమృత, 2వ వార్డు లక్కరమ, 3వ వార్డు దామరుపల వీరస్వామి డీజే, 4వ వార్డు కాగితాల సాంబయ్య, 5వ వార్డు ఉమ్మగాని వీణ, 6వ వార్డు లక్క శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదగనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. సభ్యుడనైన శ్రీ కాగితాల సాంబయ్య గారు నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించినని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న
విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. సభ్యుడనైనా అను నేను శాసనం ద్వారా లక్క శ్రీనివాస్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.